హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండు నూరేళ్ల సావాసం సీరియల్. అమర్కి గతం గుర్తు లేకపోవడంతో బాధపడుతున్న ఫ్యామిలీ. నిజంగా అమర్కి గతం గుర్తు లేదా, లేకపోతే మనోహరి గుర్తు రట్టు చేయడానికి అమర్ నటిస్తున్నాడా అన్న విషయం తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. అమర్ అయితే పైన రూమ్లో ఉంటాడు. పిల్లలేమో హోంవర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగి అయితేనేమో వంట పని చేస్తూ ఉంటుంది. పిల్లలు హోంవర్క్ రాస్తూనే సడన్గా అమర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నానేంటి ఇలా ఉన్నాడు, అనంత ఎవరితో సరిగ్గా ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పి పిల్లలు ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అమరేమో పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలు ఏం చేస్తున్నారు, అన్నం తిన్నారా అని చెప్పి అడుగుతారు. ఇంకా పిల్లలు అలాగే చూస్తూ ఉంటారు. సరే వెళ్ళి భోజనం చేయండి అని అమర్ అనడంతో ఇంకా అంజు, బుజ్జమ్మ మీరుగో రండి డాడ్, మాతో పాటు కలిసి భోజనం చేదురు కానీ అని పిల్లలు అనడంతో ఏంటి ఏమన్నారు అని అమర్ అదే మీరు కూడా మాతో పాటు రమ్మంటున్నాము అని అమర్ని తీసుకువెళ్తారన్నమాట. ఇంకా పిల్లలతో పాటు అమర్ కలిసి రావడం చూసిన బాగి చాలా సంతోషపడుతుంది. ఇంకా అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా రాథోడ్ ఇలా అంటాడు, మీరు సార్కి వడ్డియండి, నేను పిల్లలకి వడ్డిస్తాను, సరేనా మిస్సమ్మ అని రాథోడ్ అనగానే అలాగే రాథోడ్ అని మిస్సమ్మ చాలా డల్గా అంటుంది. ఇంకా రాథోడ్ పిల్లలకి వడ్డిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో బాగి అమర్కి వడ్డిస్తుంది అన్నమాట. ఇంకా బాగి అమర్కి వడ్డిస్తూ ఉంటే ఇంకా అమర్ బాగిని ఇలా క్వశ్చన్ చేస్తాడు, ఒక్క నిమిషం, మీరెవరు, అసలు మీరు ఈ ఇంట్లో ఎందుకున్నారు, మీరు నాకేమవుతారు, నేను మీకు ఏమవుతాను, అసలు మీకు మాకున్న సంబంధం ఏమిటి అని అమర్ చాలా విచిత్రంగా బాగిని క్వశ్చన్ చేస్తూ ఉంటే పిల్లలు అలాగే రాథోడ్ చాలా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటారనమాట. ఇంకా బాగి చాలా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా అంజు, బుజ్జమ్మ అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా రాథోడ్ మనసులో ఇలా అనుకుంటాడు, దేవుడా ఎంత కష్టం వచ్చిందయ్యా మా మిస్సమ్మకి, సొంత వాళ్ళను కూడా పరాయి వాళ్ళగా గుర్తుపడుతున్నాడు అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా మిస్సమ్మ ఏం మాట్లాడాలో అర్థం కాక 2 రోజుల తర్వాత అన్నీ చెప్తానులే అండి, ఫస్ట్ మీరు భోజనం చేయండి అని మిస్సమ్మ అంటుంది. అని ఇంకా అమర్ అంటుంటే ఫస్ట్ మీరు భోజనం చేయండి అని బాగి అంటుంది. ఇంకా అమర్ భోజనం చేస్తారు. పిల్లలు కలిసి కూడా అమర్తో పాటు భోజనం చేస్తారు. ఇంకిలా ఉండగా మనోహరి వస్తుందన్నమాట. ఇంకా ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఆ మనోహరి అమర్ దగ్గరికి వస్తుంది. ఏమైంది అమర్, ఎందుకు అలా ఉన్నాము, ఏమైంది నాకు చెప్పమర్, నీకు నేను తోడుగా ఉంటాను అమర్, ఎప్పుడూ నీతోనే ఉంటాను అని మనోహరి చాలా స్వీట్గా మాట్లాడుతుందన్నమాట అమర్తో. ఇంకా అమర్కి గతం గుర్తులేకపోవడంతో ఇంకా అమర్ మనోహరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనోహరి ఇలా అంటుందన్నమాట, బాగి మనసు నొచ్చుకునేలా, అమర్ మనకెందుకు అమర్ వాళ్ళతో, మన పనేదో మనం చూసుకున్న పదా, నీకు నేనున్నాను, నీకే అవసరమైనా నన్ను పిలు అమర్ అని మనోహరి బాగి మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుంది. ఇంకా మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో బాగి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా నాన్న మనల్ని గుర్తుపట్టట్లేదు, ఏంటమ్మా ఇదంతా అని పిల్లలు బాగితో అంటూ బాధపడుతూ ఉంటారు. అమర్ గతం మర్చిపోయిన విషయాన్ని ఆసరాగా తీసుకొని అమర్ కుటుంబాన్ని భయపెడుతున్న మనోహరి, బాగి పట్ల మరియు పిల్లల పట్ల మనోహరి ప్రవర్తన, అరుంధతి వల్ల మనోహరికి ఎదురయ్యే ఊహించని పరిస్థితులు, మరి ఆ పరిస్థితులు ఏంటో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చిన వారి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.